మే 2026లో 2026 మేలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి సరిగ్గా 1 ఇయర్ ఉంది. టార్గెట్ 2026 ఐఏఎస్ అని పెట్టుకుందాం. టార్గెట్ 2026 ఐఏఎస్. ఈ 2026 ఐఏఎస్లో మనము ఇవాళ నుంచి ఏం చేయాలి? నాకు తెలిసి 3 స్టెప్స్ చేయాలి. స్టెప్ నెంబర్ 1, కోచింగ్ తీసుకోవాలా మానాలా, మెంటరింగ్ తీసుకోవాలా మానాలా, ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా? 2, మెటీరియల్స్ ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎన్సీఆర్టీ చదవాలా అక్కర్లేదా, అసలు ఏ పుస్తకం చదవాలి, ఏ పుస్తకం చదవకూడదు? 3, నాకు మీడియం ఏ సూట్ అవుతుంది, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, అసలు ఏ సూట్ అవుతుంది? 4, ఎంత ఖర్చు అవుతుంది? 5, అసలు ఎన్నాళ్ళ పాటు నేను ఈ ఫీల్డ్లో ఉండాల్సింది? 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్? ముందు క్లారిటీ తెచ్చేసుకోండి. అది క్లారిటీ కనుక ఒకసారి నీకు వస్తే నేనేమంటానంటే ఈజీ టు అచీవ్ టార్గెట్ 2026 ఐఏఎస్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి. నేనేం చేస్తున్నానంటే మే 18, 19, 20, 25 2025 సరిగ్గా ఆ రోజున మే 18, 19 2 రోజుల పాటు అక్కడ నుంచి ఒక 1 ఇయర్ పాటు ఐఏఎస్ని అచీవ్మెంట్ చేసేందుకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునేందుకు మనం ప్లాన్ చేసుకుంటే అడుగులు ముందు చేద్దాం. దీక్షగా చదువుదాం, తపనతో చదువుదాం. అలా చదవాలంటే మనం ఏం చేయాలంటే మన ప్రిపరేషన్ మెథడాలజీని, ఫ్రేమ్ వర్క్ని ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే